మా ఆయనకి నా మీద ఎంత నమ్మకం అంటే చికెన్ బిర్యానీ బాగా వండుతా అని చెప్పేసి అర్ధ మటన్ పట్టుకొచ్చి మటన్ బిర్యానీ వండుమని చెప్పిండు. సరేలే ఎట్లనో అట్లా వండేద్దాం మేనేజ్ చేద్దాం అనేసి నేను అనుకున్నా. కానీ తీరా చూస్తే నేను ఒక వీడియో చూసి ఫాలో అయిపోయినా, అది గుడ్డిగా, అది కూడా కనీసం ఒక 2-3 వీడియోలన్నా చూడవచ్చు కదా. నేను ఒక వీడియో చూసిన, ఎప్పుడైనా సరే 4-5 వీడియోలన్నా చూసేదాన్ని. ఈసారి ఒకటే వీడియో చూసి మొత్తం మునిగిపోయినా అనమాట. ఇంకేం చేస్తాం, ఇంకా లాస్ట్లో బాగా వచ్చిందో లేదో కూడా చెప్పేస్తా. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కానీ బిర్యానీ తేడా కొట్టేస్తుంది. చికెన్ బిర్యానీ ఏంటంటే కాస్త మంచిగా తొందరగా కుక్ అయిపోద్ది, తొందరగా అయిపోద్ది కూడా. ఈ మటన్ బిర్యానీ అట్లా కాదబ్బా, చాలా టైం తీసుకుంది. నాకైతే ఫస్ట్ టైం వండడం వల్లనే ఏమో అంత డిఫరెంట్గా అనిపించింది. ఇంకేం చేస్తాం, ఇక అలానో ఇలానో మా ఆయన వచ్చినాక కూడా అవ్వలేదు. ఇక అలా ½ తర్వాత మనకు మటన్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకేం చేస్తాం, లాస్ట్లో తినడం కూర్చుందాం అనేసి అందరం తినడం కూర్చున్నాం. నేను, మా పాప, మా ఆయన. తినేటప్పటికి అర్థమైంది ఏంటంటే ఉప్పు ఎక్కువైందని. ఇంకేం చేస్తాం, ఎందుకంటే నాకు మధ్యలో సాల్ట్ చూసి అలవాట్లేదు. దాంతో ఇంకేం చేస్తాం, ఇక తినేసాం మేమైతే. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టేసేయండి. ఇక ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం మంచిగా చేసేసుకుందాం. ఓకే, బాయ్.